ఒక వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. మేడారానికి ప్లాస్టిక్ ముప్పు. గత జాతరలో 12,000 టన్నుల చెత్త, ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలు. నేల, నీరు, గాలి కలుషితం, అటవీ ప్రాంతం కావడంతో వన్య ప్రాణులపై ఎఫెక్ట్. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే ఛాన్స్. ప్లాస్టిక్ బాటిల్ తీసుకురావద్దని ఫారెస్ట్ ఆఫీసర్ల విజ్ఞప్తి. అయితే దీనికి సంబంధించి మేడారానికి ప్లాస్టిక్ ముప్పు ఉందని, 12,000 టన్నుల చెత్త, ఇందులో అత్యధికంగా వ్యర్థాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున వార్త కూడా చూస్తా ఉన్నాం. ఇక్కడ బడదేవతల్లో పండుగగా వెళ్తుంటే పండుగకు వేలండి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం ముస్తాబైంది. కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. జాతరలో పారిశుద్ధ్య, ప్లాస్టిక్ నిర్వహణ. జాతర ముగిసాక మిగిలే ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు పొంచి ఉంది. అడవి తల్లి ఒడిలో చేరుతున్న ప్లాస్టిక్ పర్యావరణాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నది. ఇది ఆఫీసర్లకు పెద్ద సవాలుగా మారనున్నది. ఏటా జాతర తర్వాత అభయారణ్యంలో విచ్చలవిడిగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ ఇటు పర్యావరణానికి, అటు మూగజీవులకు ప్రాణ సంకటంగా మారుతుంది. గత జాతరలో ఏకంగా 12,000 టన్నుల చెత్త పేరుకుపోగా, ఇందులో సగభాగం ప్లాస్టిక్ భూతమే. ఈసారి 2 కోట్ల మంది పైగా జనం వస్తుండటంతో ప్లాస్టిక్ వ్యర్థాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. అయితే వనదేవతల పండుగకు వేరైంది. ఇక్కడ పెద్ద ఎత్తున దీనికి సంబంధించి మేడారం జాతరలో కోట్ల సంఖ్యలో జనాలు వస్తుంటారు. వాళ్ళు వాడేటువంటి ప్లాస్టిక్, గత ఏడాది ఆ ప్లాస్టిక్ పెద్ద ఎత్తున 12 కోట్ల సంవత్సరం వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడ ఉన్నాయి. వాటిని ఇంకా క్లీన్ చేయలేదు. వాటి వల్ల అక్కడ నీరు కలుషితం అయిపోతుంది, గాలి కలుషితం అయిపోతుంది. అక్కడ వన్యజీవులు కూడా వాటి తిని అవి కూడా ప్రమాదానికి లోనయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా వీటిని శుభ్రపరచాలి అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున వార్త చూస్తాం. అలాగే శబరిమల మోడల్ అమలు చేయాలి. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ప్లాస్టిక్ నియంత్రణ విజయవంతంగా అమలవుతున్నది. అక్కడ కోట్లాది మంది భక్తులు వెళ్తున్న ప్లాస్టిక్ కవర్లు, బాటిల్ ఎక్కడా కనిపించవు. వాహనాల తనిఖీలోనే ప్లాస్టిక్ ను సీజ్ చేసి ప్రత్యామ్నాయ వస్తువులను అందిస్తారు. అదే విధంగా అమలు చేస్తే మేడారం ప్లాస్టిక్ ఫ్రీ సాధ్యమవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందుకోసం అడవిలోకి ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు తీసుకెళ్లకుండా పటిష్టమైన తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి భక్తులు క్లాత్, జనపనాల సంచులను వాడేలా విస్తృత ప్రచారం కల్పించాలని పర్యావరణ నిపుణులు పేర్కొంటారు. అయితే దీనికి సంబంధించి శబరిమలను ఒక మోడల్ గా తీసుకోవాలి. శబరిమలలో కనీసం ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కూడా ఎప్పుడు కూడా లోపలకు పోలీసులు అనుమతించారు. అలాగే దానికి సంబంధించి అదే మోడల్ గా కూడా ఈ మేడారాన్ని తీసుకురావాలి. మేడారం జాతరకు వచ్చే వాళ్ళని కావచ్చు, ఆ జాతరలో ఉన్నటువంటి సామాగ్రి అమ్మే వాళ్ళు కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, దానికి సంబంధించి తినుబండరాలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు కావచ్చు, ఎటువంటి ప్లాస్టిక్ కవర్స్ కూడా వాడకుండా పోలీసులు ఖచ్చితంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకోవాలి. ఎవరైతే భక్తులు ప్లాస్టిక్ కవర్లతో వస్తే వాటిని అనుమతించకుండా వాటికి జనపనాలకు సంబంధించినటువంటి సంచులను వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి ఎక్కువగా అమ్మకాలు, కొనుగోలు జరగాల. దానివల్ల అవి ఎక్కడ పడేసినా కూడా అవి భూమిలో కలుషితం అయిపోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు వన్యప్రాణులకు కావచ్చు, భూమికి కావచ్చు, అలాగే నీటికి, గాలికి ఎటువంటి వ్యర్థం కాకుండా అది అందులో భూమిలో క్షీణించిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ కూడా జనపనాలను ఖచ్చితంగా తీసుకురావాలి. అలాగే గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు లాంటివి ఇవి కూడా పోలీసులని అనుమతించకుండా అక్కడే మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర వాటి అన్ని తీసేసుకొని ఒక చెత్త కుప్పలను ఏర్పాటు చేసి అక్కడే వాటిని అంటించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ పెద్ద చెప్తుంది. 12,000 కోట్ల చెత్త అంటే సామాన్యమైన విషయం కావచ్చు. పెద్ద ఎత్తున కూడా ఘోరంగా గాలి ప్లస్ ఇక్కడ నీరు, అలా వన్యప్రాణులు మొత్తం కలుషితం అయిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిపైన యాక్షన్ తీసుకోవాల్సిందని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్ఐ కారుతో ఢీకొట్టి కిలోమీటర్లు ఇచ్చుకెళ్లిన డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో కారు విభత్సం, ఎస్ఐకి గాయాలు, వెంబడించి పట్టుకున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన. అయితే ఒక ఎస్ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినటువంటి ఎస్ఐని కారు గుద్దుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి కూడా ఒక వార్త చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆపే ప్రయత్నం చేయగా అంటే ఆపుతున్నారని చెప్పేసి భయాందోళనతో స్పీడ్ గా వచ్చి అదే ఎస్ఐని గుద్దేసి పారిపోయినట్టుగా కూడా ఇక్కడ వార్తల్లో చూస్తూ ఉన్నాం.